పిపి మీనన్కి సిక్కు నేర్పిన పాఠం గురించి ఇవాళ మనం చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగాను, వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్కు, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్కు అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉన్న విపి మీనన్ అసాధారణ ప్రతిభావంతుడు. ఈయన హోంశాఖ కార్యదర్శిగా కూడా వందలాది సంస్థలను ఇండియన్ యూనియన్లో చేర్పించడానికి చాలా శ్రమపడ్డారు. అయితే ఒక సిక్కు విపి మీనన్కు ఒక పాఠం నేర్పించారు. అది ఏమిటో ఇవాళ మనం తెలుసుకుందాము. మీనన్ గుమ్మస్తా ఉద్యోగంలో చేరేందుకు సిమ్లా వెడుతున్నప్పుడు జరిగిన సంఘటన అది. రైలులో వెళ్తున్న మీనన్ జేబును దొంగలు కొట్టేశారు. ఇక తన వద్ద పైసా కూడా లేదు. ఢిల్లీలో రైలు దిగి మీనన్ ప్లాట్ఫారంపై నిలబడి ఉన్న ఒక వృద్ధ సిక్కు వద్దకు వెళ్ళి తన పరిస్థితంతా విన్నవించుకున్నారు. సిమ్లా వెళ్ళడానికి 15 రూపాయలు అప్పుగా ఇవ్వవలసిందిగా ప్రార్థించారు. ఆ వృద్ధ సిక్కు జాలిపడి వెంటనే 15 రూపాయలు తీసుకొని మీనన్ చేతిలో పెట్టారు. సిమ్లా వెళ్ళిన తర్వాత పైకం తిరిగి పంపుతాను అనే ఉద్దేశంతో ఆ వృద్ధ సిక్కు యొక్క చిరునామా అడిగారు. అయితే ఆయన, నా చిరునామా ఎందుకు గాని, ఇలాగే నీ వద్దకు ఎవరైనా ఇబ్బందుల్లో పడి సహాయం కోసం వస్తే 15 రూపాయల చొప్పున ఇస్తూ ఉండు. ఈ నియమం నీవు జీవితాంతం పాటించు. దేవుడు నీకు మేలు చేస్తాడు, వెళ్ళిరా అని అన్నారు. అప్పటి నుంచి మీనన్ తన జీవితాంతం సిక్కు చెప్పిన నియమం పాటిస్తూనే ఉన్నారు. సహాయం కోసం వచ్చిన అభాగ్యులందరికీ 15 రూపాయల చొప్పున పంపుతూ ఉండేవారు. బెంగళూరులో ఆయన గృహంలో మంచాన పడి ఉన్నప్పుడు కూడా 2 రోజుల్లో చనిపోతాను అనగా కూడా ఒక బిచ్చగాడు తన ఇంటికి రాగా ఆయన కుమార్తె చేత 15 రూపాయలు ఇప్పించారు. ఈ విధంగా ఆ వృద్ధ సిక్కు మీనన్కు ఈ విధమైన పాఠం నేర్పించారు.